E69 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆనగరంలో జీవీఎస్ వ్యాప్తి 73కు చేరిన కేసులు. అలా చేస్తే ₹1 ఇవ్వం. రేషన్ కార్డులపై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు. జగన్తో విభేదాలు లేవు, వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా. విజయసాయిరెడ్డి. మా సంస్థలో తనిఖీలు, ఐటీ అధికారులే ఆశ్చర్యపోయారు. దిల్రాజ్. పూణేలో అరుదైన న్యూరోలాజికల్ డిజాస్టర్ అయిన గులియాన్ బారే సిండ్రోమ్ 6 కొత్త అనుమానిత కేసులు నమోదయ్యాయని అధికారులు తెలిపారు. ఈ ప్రాంతంలో ఇప్పుడు మొత్తం కేసుల సంఖ్య 73కు చేరుకుంది. వీరిలో 14 మంది వెంటిలేటర్ సపోర్ట్తో ఉన్నారు. జీవీఎస్ కేసులు క్రమంగా పెరుగుతుండటంతో అప్రమత్తమైన ఆరోగ్య శాఖ పరిస్థితులు మొదలుపెట్టింది. ఈ వారం ప్రారంభంలో 24 మంది అనుమానిత కేసులను ప్రాథమికంగా కనుగొన్న తర్వాత దానికోసం ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ ఆర్టీని ఏర్పాటు చేసింది. ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులపై కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందిరమ్మ పేరు పెడితే కేంద్ర ప్రభుత్వం ఒక్క ఇల్లు కూడా ఇవ్వదని ఆయన స్పష్టం చేశారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పేరు పెడితేనే నిధులు ఇస్తామన్నారు. కాంగ్రెస్ ఫోటోలు పెడితే రేషన్ కార్డులు ఇవ్వబోమన్నారు. తామే ముద్రించి ప్రజలకు రేషన్ కార్డులు ఇస్తామని ప్రెస్ మీట్లో పేర్కొన్నారు సంజయ్. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మాజీ సీఎం కేసీఆర్ మీద ఆయన విమర్శలు గుప్పించారు. సంస్థ అనేక విషయాల్లో సమాజంకు ఉపయోగపడే కార్యక్రమాలు వాళ్ళు చేస్తున్నారు. ఇలా ఆ సంస్థ ద్వారా తెలంగాణ రాష్ట్రానికి ఆదాయం వస్తున్నది. ఇటువంటి సంస్థల మీద దాడులు చేస్తే, ఇటువంటి సంస్థలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే, ఆ సంస్థలు ఏం చేస్తున్నాయి, తెలంగాణ ఇష్టపడి వేరే రాష్ట్రాల్లో వ్యాపారం చేస్తే ఇలా ఆదాయం ఎవరికి నష్టమవుతుంది? తెలంగాణ రాష్ట్రానికి ఆదాయం నష్టం జరుగుతుంది. ఇవాళ గ్రీన్ కోర్స్ సంస్థ నుంచి కాంగ్రెస్ పార్టీకి పైసలు ముట్టలేదా చెప్పాలి. రేవంత్ రెడ్డి గారిని సవాల్ చేస్తున్నా, గ్రీన్ కోర్స్ సంస్థ నుంచి కాంగ్రెస్ పార్టీకి పైసలు ముట్టాయా ముట్టలేదా? ఇంతవరకు ఒక్క పైసా ముట్టలే అని చెప్పి నువ్వు ప్రమాణం చేయి. కాంగ్రెస్ పార్టీ సవాల్ సిద్ధమా? గ్రీన్ కోర్స్ సంస్థ నుంచి కాంగ్రెస్ పార్టీకి చందా రూపేణ ఫండింగ్ ఏదో రకంగా పైసలు ముట్టాయా ముట్టలేదా? పైసలు తీసుకుని బరాబరే. అరే కామన్ ఎవరు తీసుకుంటారు? భారతీయ జనతా పార్టీ తీసుకుంటారు, టీఆర్ఎస్ తీసుకుంటారు, కాంగ్రెస్ వాళ్ళు పార్టీని నడపాలంటే వాళ్ళ వీళ్ళ సహకారంతో ఎల్సీ నడుస్తాయి. పార్టీ నడిస్తే ఎవరు జేబులో కూడా పైసలు పెట్టారు, కానీ పైసలు తీసుకుంటారు. మళ్ళీ అదే సంస్థని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు. ఇలా ఈ ఫార్ములా అట్లయిపోయింది, డ్రగ్స్ కేసు ఇట్లయిపోయింది. ఇలా ఏమైంది? ఇలా మన దావోస్. పామిడి ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శివకార్తికేయ రెడ్డి, శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ కమలాధర్ ఆధ్వర్యంలో పేషెంట్ తిరుమలేసుకు థర్మాయిడ్ సిస్ట్ ఆపరేషన్ను గంటల వ్యవధిలో విజయవంతం చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ మెంబర్ చిలకల రాజగోపాల్ మాట్లాడుతూ పామిడి ఆసుపత్రిలో అన్ని వసతులు, మంచి డాక్టర్స్ ఉన్నారని, ప్రజలు ఈ సేవలను ఉపయోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ అభివృద్ధి కమిటీ మెంబర్ పూజారి లక్ష్మీదేవి, మత్తు నిపుణులు డాక్టర్ రాఘవేంద్ర, హెడ్ నర్స్ శివకుమారి, ఓటీ అసిస్టెంట్ అంజనప్ప, లిల్లా మనోహర్ పాల్గొన్నారు. కణితలాగా నిర్ధారించి మా సర్జన్ డాక్టర్ కమలాధర్ గారికి చూపించడం జరిగింది. డాక్టర్ కమలాధర్ గారు ఆ కణితిని చూస్తేనే వెంటనే తీసేయాలి, లేకపోతే అది ఇంకా ఏదైనా ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్స్ ఉన్నాయని చెప్పి అతను వచ్చిన ఒక్క రోజులోనే వెయిటింగ్ ఏం లేకోకుండా వెంటనే శస్త్రచికిత్స ఈరోజు ఉదయం 11:30 గంటలకు విజయవంతంగా శస్త్రచికిత్స చేశారు. డాక్టర్ కమలాధర్ గారు మన కమ్యూనిటీ హెల్త్ సెంటర్కి వచ్చి దాదాపు 7 నెలలు అయింది. ఈ 7 నెలల్లో సార్ ఎన్నో అరుదైన శస్త్రచికిత్సలు, ఎన్నో కఠినమైన శస్త్రచికిత్సలు చేశారు. ఈవెన్ మన చుట్టుపక్కల ఉన్న హాస్పిటల్లో కూడా చేయనటువంటి మేజర్ సర్జరీస్ కూడా మేము కమ్యూనిటీ మెంబర్గా నూతనంగా ఎన్నుకోబడినాము. లక్ష్మీదేవి గారు, మేము, మా మిత్రుడు తిరుమలేష్ గారిని గత సంవత్సరం నుండి అబ్జర్వ్ చేస్తున్నాను. కానీ ఆపరేషన్కి సార్ గారికి, కమలాకర్ సార్ గారు చూపించడం జరిగింది. ఇమీడియట్గా ఆపరేషన్ చేయాలని చెప్పినారు. తక్షణమే స్పందించి డాక్టర్ గారు కూడా 1 డేలోనే ఆపరేషన్ దిగ్విజయంగా ముగించినారు. పేషెంట్ కూడా ఆరోగ్యకరంగా ఉన్నారు. మనం పామిడి మండల ప్రజలు ఇక్కడ సిఎస్ సెంటర్లో మొత్తం అవైలబిలిటీ, అంటే మొత్తం సౌకర్యాలు కూడా ఉన్నాయి. అందరూ
ప్రైవేట్ ఆసుపత్రికి పోకోకుండా గవర్నమెంట్ ఆసుపత్రికి పామిడికి వచ్చి సార్ని కన్సల్ట్ అయ్యి ఆపరేషన్స్ కానీ ఏదైనా కానీ చూపించుకోవాల్సిందిగా ఈ కమ్యూనిటీ మెంబర్గా విజ్ఞప్తి చేస్తున్నాను. నమస్కారాలు. నాకు తల మీద పునగ దగ్గర పిల్లప్పటి నుంచి ఒక కణితి అనేది ఏర్పడింది. అది నేను పెరిగే కొద్దిగా పెరుగుతూ వచ్చింది. ఇవాళ ఒక 2-3 రోజుల క్రితం ఇలా సూపరింటెండెంట్ సార్కి చూపించడం జరిగింది. ఈయన హాస్పిటల్ కమిటీ మెంబర్ అయిన రాజగోపాల్ గారు మాకు ఆప్తుడు. ఆయన ఒకసారి ఏదో సోలాగా కలిసినప్పుడు ఏదో కణితి ఉంది కదా అనేసి మొన్న ఇన్ఛార్జ్ తీసుకున్న తర్వాత సూపరింటెండెంట్ సార్కి చూపించడం జరిగింది. లేదు సార్ సర్జన్ కూడా అవైలబుల్లో ఉన్నారనేసి కరుణాకర్ సార్ గారికి చూపిడగా ఆయన 1 డేలోనే బాగా కేర్ తీసుకుని ఈరోజు ఆపరేషన్ సక్సెస్గా చేశారు. సూపరింటెండెంట్ సార్ గారికి అలాగే కరుణాకర్ గారి సార్కి స్టాఫ్కి నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే మన పామిడిలో ఉన్నటువంటి ప్రజలకి ఒక అవగాహన లేదు. ఇక్కడ అరుదైన మెరుగైన చికిత్సలు సేవలు అన్నీ A to Z ఉన్నాయి. అలాగే పామిడి ప్రజలు చుట్టుపక్కల వారు పామిడి టౌన్ మొత్తం వినియోగించవలసిందిగా కోరుతున్నాను. నాకు ఆపరేషన్కు సహకరించిన వారికి నా పేరున నా ధన్యవాదాలు. మన CSC పామిడిలో అరుదైన శస్త్రచికిత్స ఈరోజు జరిగిందండి. తిరుమలేష్ గారు మన పేషెంట్ అండి. తనకి చిన్నప్పటి నుంచి కూడా ఇక్కడ తలపైన డెర్మాయిడ్ సిస్ట్ అంటారు, అది కంతి. చిన్నప్పుడు ఆయన పుట్టుకతోనే వచ్చింది అది. అయితే వాళ్ళు అశ్రద్ధ చేసి వదిలేసినారు. అయితే ఇప్పుడు ఈ మధ్య చాలా పెద్దగా పెరగడంతో మన ఆసుపత్రికి తీసుకొచ్చినారు. అయితే స్కానింగ్ ఎక్స్రేలు అన్నీ తీసినాము. అది చాలా డీప్గా ఇన్వాల్వ్ అయి ఉంది. బట్ మన దగ్గర అన్ని రిస్కులు ఎక్స్ప్లెయిన్ చేసి తీసుకొని మనం ఈరోజు ఎక్సర్సైజ్ చేయడం జరిగింది. స్కల్ బోన్ అంటే బుర్ర ఎముక చాలా పలచబడిపోయింది. ఇంకా కొంచెం అలాగే ఉంటుంటే కనుక అది బ్రెయిన్లోకి ఎక్స్టెండ్ అయ్యే అవకాశం ఉండింది. ఈరోజు మేము సక్సెస్ఫుల్గా తీసేసి పేషెంట్కి అది చేసినాము. ఇందుకు నాకు సహకరించినటువంటి మా ఓటీ స్టాఫ్, మా మెడికల్ ఆఫీసర్ కార్తిక్ గారికి అండ్ అనస్థెసియా సారు రాఘవేంద్ర సార్ గారికి, అలాగే మా హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ సభ్యులు రాజగోపాల్ సార్ గారికి అండ్ లక్ష్మీ మేడం గారికి ధన్యవాదాలు. ప్రజాపాలన గ్రామ సభలో ప్రజలు అధికారులపై తిరగబడుతున్నారు. అనేక గ్రామ సభల్లో రచ్చరచ్చగా మారింది. 4 పథకాలకు సంబంధించిన అర్హులైన వారిని ఎంపిక చేసేందుకు గ్రామ సభలను తెలంగాణలో నిర్వహిస్తున్నారు. అయితే గ్రామ సభలో జనం ఆగ్రహావేశాలతో ఊగిపోతున్నారు. ఈ నెల 21 నుంచి గ్రామ సభలు తెలంగాణలో ప్రారంభమయ్యాయి. ఈ నెల 24వ తేదీ వరకు గ్రామ సభలు నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. గ్రామ సభలో అర్హులైన లబ్ధిదారుల పేర్లను ప్రకటిస్తున్నారు. అయితే తమ పేర్లు లేకపోవడాన్ని గుర్తించిన ప్రజలు అనర్హులకు పథకాలను ఇస్తున్నారని, వారి సొంత పార్టీ వారికే సంక్షేమ పథకాలు దక్కేలా ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. జనగామ జిల్లాలో జరుగుతున్న సభలో ప్రజలు అధికారులను నిలదీస్తున్నారు. ఇందిరమ్మ ఇల్లు, కొత్త రేషన్ కార్డులో రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా 4 పథకాలకు సంబంధించి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతుంది. 4 పథకాలకు సంబంధించిన నిధులను ఈ నెల 26వ తేదీ నుంచి లబ్ధిదారుల ఖాతాలో జమ చేయనున్నారు. తెలుపు రంగు రేషన్ కార్డులు ఉన్న వారందరికీ సన్నబియ్యం 6 కేజీలు ఇస్తామని కూడా ప్రకటించింది. దీంతో పోటీ పెరిగింది. పామిడిలో ఓటర్ దినోత్సవ ర్యాలీ నిర్వహించిన తహసీల్దార్ శ్రీధర్మూర్తి. గుంతకల్ నియోజకవర్గంలో పామిడి పట్టణం నందు పామిడి పెట్రోల్ బంక్ నుండి అంబేద్కర్ విగ్రహం వరకు వెళ్లి అంబేద్కర్ సర్కిల్ నందు మానవహారంగా నిలుచుకుని
ఓటర్లను చైతన్యపరిచే స్లోగన్లతో ప్లకార్డులు పట్టుకుని ప్రజలు ప్రతి ఒక్కరు ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు. ర్యాలీలో పాల్గొన్న విద్యార్థులకు పార్టిసిపేషన్ సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అధికారిని తేజస్విన, సర్కిల్ ఇన్స్పెక్టర్ యుగంధర్, డీటీలు విజయ్ కుమార్, లక్ష్మీనారాయణ రెడ్డి, ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు లీలా మనోహర్, బీజేపీ మండల అధ్యక్షులు చౌహాన్, ప్రభుత్వ ఆసుపత్రి కమిటీ సభ్యులు పూజారి లక్ష్మీదేవి మరియు రెవెన్యూ మండల సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు ఓటర్ల దినోత్సవము 15వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా పామిడి పట్టణంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న అందరికీ కూడా, వచ్చిన వారికి, పార్టిసిపేట్ చేస్తున్న అందరికీ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేసుకుంటున్నాము. ఒక 2 నిమిషాలు మాత్రమే ఇక్కడ మేము మీకు ఇబ్బంది పెడుతున్నాం. దయచేసి అందరినీ సహకరించవలసిందిగా కోరుతున్నాము. ఇప్పుడు ఒక 2-3 నిమిషాలు మాత్రం ఈ స్లోగన్స్ చెప్పండి, ప్రతిజ్ఞ చేసేసి స్టార్ట్ చేద్దాం. ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఓటు అమ్మరాదు, కొనరాదు. నిజాయితీగా ఓటు వేయండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి. నిజాయితీగా ఓటు వేయండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి. ఓటు హక్కు రాజ్యాంగం మనకు ఇచ్చిన హక్కు. ఓటు హక్కు రాజ్యాంగం మనకు ఇచ్చిన హక్కు. ఓటు హక్కు వినియోగిద్దాం, మన ఉనికిని తెలియజేద్దాం. ఓటు హక్కు వినియోగిద్దాం, మన ఉనికిని తెలియజేద్దాం. ఓటు హక్కే కాదు, మన బాధ్యత కూడా. ఓటు హక్కే కాదు, 100 ఏళ్ళ మన భవిష్యత్తు. నోటు మాటన ఓటు వేయండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి. ఈ దినం 15వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా పామిడి మండలంలో హెడ్ క్వార్టర్లో ఎంపీడీఓ గారు, సిఐ గారు, మేమందరం కలిసి ర్యాలీగా ఏర్పడి అక్కడ మన పామిడి హైవే సర్కిల్ నుంచి ఇక్కడ అంబేద్కర్ సర్కిల్ వరకు వచ్చాము. దీనిలో మన యొక్క ఓటు యొక్క విలువను తెలియజేస్తూ స్లోగన్స్ను పదే మేము చెప్పడం, అందరూ కూడా దాన్ని పలకడం, ఈ ఓటు యొక్క ఇంపార్టెన్స్ను ప్రజల్లోకి తీసుకెళ్లడం. ఈ విధంగా సంవత్సరంలో ఒకసారి ఈ ఊరిలో ఉండే ప్రజలకు కానీ ఇలాంటి ర్యాలీలు ఇవి జరపడం వల్ల ఓటు అనేది ఎలా ఉపయోగించుకోవాలి, ఎంత దాని పవిత్రమైనది అనేది కూడా అందరికీ తెలియజేసినట్టు ఉద్దేశంతో ప్రభుత్వం ప్రతి సంవత్సరము జనవరి 25వ తేదీన ఓటర్ల దినోత్సవం నిర్వహిస్తూ ఉంది. అందులో భాగంగా ఇక్కడ కూడా ఈరోజు కార్యక్రమం నిర్వహించాం. ఇది అందరం కూడా ఇది చెప్పాల్సిందే మన అందరి యొక్క బాధ్యత కూడా. దీనిలో పార్టిసిపేట్ చేసిండే ప్రతి ఒక్కరికి, సహకరించిండే పామిడి పట్టణం ప్రజలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఓకే సార్. మేజర్ పంచాయతీ నందు ఓటర్ దినోత్సవం సందర్భంగా ర్యాలీ నిర్వహించడమైనది. ఓటు యొక్క ప్రాముఖ్యతని తెలియజేస్తూ స్లోగన్స్ ఇవ్వడమైంది. అండ్ అంబేద్కర్ సర్కిల్లో ఇక్కడ మానవహారంగా ఏర్పడి ప్రతిజ్ఞ కూడా చేయడం జరిగింది. సో ప్రతి ఒక్క పౌరుడు కూడా ఓటు హక్కు, ఓటు యొక్క ప్రాముఖ్యతని తెలుసుకొని ఉంటారని ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ. మూడెత్తుల తండాలో ప్రజాపాలన గ్రామసభ. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం మూడెత్తుల తండాలో ప్రజాపాలన గ్రామసభ గ్రామ స్పెషల్ ఆఫీసర్ వై ప్రశాంత్ అధ్యక్షత నిర్వహించారు. ఈ సందర్భంగా సంబంధిత శాఖ అధికారులు పథకాల లబ్ధిదారుల పేర్లను చదివి వినిపించారు. అనంతరం జిల్లా డిప్యూటీ సిఓ కాన్స్టిట్యున్సీ ఆఫీసర్ వసుమతి, ఎంపీడీఓ మాలోతు శంకర్ నాయకులు మాట్లాడారు. ఇందిరా మైన్లు, కొత్త రేషన్ కార్డులో రైతు భరోసా, ఇందిరా ఆత్మీయ భరోసా పథకాల లబ్ధిదారుల జాబితాలో పేర్లు రాని వారు ఎవరు కూడా ఆందోళన చెందకూడదని, ఇలా నిరంతర ప్రక్రియ లిస్టులో పేరు రాని వారు తిరిగి అప్లై చేసుకోవచ్చని కోరారు. ఈ కార్యక్రమంలో పిఎస్సిఎస్ చైర్మన్ దేవేందర్, గ్రామ పంచాయతీ కార్యదర్శి నాతిరాజు, గ్రామస్తులు, అధికారులు పాల్గొన్నారు. తర్వాత అలాగే వారు కూడా వస్తారు. అందరూ కూడా ఆ కౌంటర్లలో మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. రాని వాళ్ళు, ఈ స్కీమ్స్ గురించి రాని వాళ్ళు ఎవరైనా ఉంటే అక్కడ దరఖాస్తు చేసుకోవాలి. దీంతో అయిపోయారు కానీ అందరూ కూడా గమనించాలి. ఇది కంటిన్యూస్ ప్రాసెస్, నిరంతర ప్రక్రియ ఎప్పటికీ కూడా కొనసాగుతుంది. ఈ గ్రామ సభకు ఈ రోజు రాలేని వాళ్ళు కూడా ఎవరైనా అనివార్య కారణం వల్ల వారు వేరే ఊరికి వచ్చి హన్మకొండ పోవచ్చు, లేకపోతే హైదరాబాద్ పోవచ్చు, ఎక్కడైనా ఉండవచ్చు. ఇది మన ఎంపీడీ ఆఫీసులో ప్రజాపాలనా సెంటర్ అనేది కంటిన్యూషన్గా మనం
అన్ని పని దినాలలో ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళు ఈరోజు ఇక్కడ ఇవ్వండి, ఇక్కడ లేని వాళ్ళు మన ఆఫీసులో అన్ని రకాల ఈ 4 స్కీమ్స్ గురించి అక్కడ మీరు దరఖాస్తు చేసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది ఏమి లేదు. రేషన్ కార్డ్స్ గురించి మన మండల సీనియర్ అసిస్టెంట్ సౌజన్య గారు వారు మన లిస్టు చదివి వినిపిస్తారు, అందరూ కూడా దయచేసి వినాలి. ఇందులో మనకు సిపెక్స్ సర్వే ద్వారా 14 మంది, తర్వాత ప్రజాపాలనలో 37 మంది, సివిల్ సప్లై అంటే అడిషన్స్ ఉన్నవారు 29 మంది, మొత్తం 80 మంది పేర్లు ఉన్నాయి. ఆ పేర్లను ఆ మేడం గారు చదివి వినిపిస్తారు, దయచేసి అందరూ వినవలసిందిగా కోరుతున్నాం. అంటే మనకు స్థలం మళ్ళీ కట్టుకోవడానికి స్థలం కలిగి ఉండి అర్హత కలిగిన వారి జాబితా. ఇంకొకటి మనకు స్థలం లేకుండా ఉన్న వాళ్ళు ఒక 2 పేర్లే ఉన్నాయి. అనిత, గుగ్లోతు వెన్నెల, 3 దేవేందర్, బూక్య దేవేందర్, 3 కవిత, బూక్య హేమబిందు, గుగ్లోతు రాధిక, బోడ యమున, మాలోతు శాంతి, బూక్య లలిత, బూక్య మౌనిక, జాటోతు సునీత, బోడ శ్రీనివాస్, మాలోతు పార్వతి, మాలోతు వెన్నెల, మాలోతు సునీత, బూక్య గ్రామ సభకు హాజరవడం జరిగింది. మూడెత్తుల దండ గ్రామ పంచాయతీలో రేషన్ కార్డు దరఖాస్తు చేసుకున్న వాళ్ళు ఇప్పుడు 80 మంది దరఖాస్తు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఆత్మీయ భరోసా కింద 8 మంది జాబితాను వెరిఫికేషన్ లిస్టుగా తీసుకోవడం జరిగింది. తర్వాత ఈ ఇందిరమ్మ ఇందులో భాగంగా మొత్తము 64 మంది దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ఈ గ్రామ సభలో అందరి జాబితాలను చదివి వినిపించి ఇక్కడ ఏమైనా ఆబ్జెక్షన్స్ కనుక ఉన్నట్టయితే తీసుకొని, ఒకవేళ అర్హత గల వారు ఎవరైనా మిస్ అయినట్లయితే తిరిగి వారి దరఖాస్తు కూడా తీసుకొని పరిశీలించి అర్హత ప్రకారం వారికి మళ్ళీ తిరిగి మంజూరీ చేయవలసిందని తెలియజేస్తున్నారు. లిస్టులో పేరు రాని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఇక్కడ మేము కౌంటర్లను ఏర్పాటు చేయడం జరిగింది. 4 సబ్జెక్టుల ద్వారా 4 కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఒక హెల్ప్ డెస్క్ కూడా ఎవరైతే రాయలేని వాళ్ళు ఉన్నారో వాళ్ళకు కూడా దరఖాస్తులు మేము కొత్త దరఖాస్తులు కూడా తీసుకోవడం జరుగుతుంది. తర్వాత వాటిని పరిశీలించి అర్హత కనుక ఉన్నట్లయితే తప్పకుండా వారికి మంజూరీ చేయడం జరుగుతుంది. ఒకవేళ అనర్హులని కనుక తెలిసినట్లయితే ఈ జాబితా నుండి తొలగించడం అనేది జరుగుతుంది. నా పేరు యాకు, మూడుతున్న గ్రామ పట్టాధ్యక్షుని మాట్లాడుతున్నా. ఈరోజు గ్రామ సభ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలకు సరే ఇదివరకు ఆల్రెడీ ఎంక్వైరీ చేసిళ్ళు, ఇదివరకు పేర్లు కొంచెం ఆల్రెడీ చేసిళ్ళు, కానీ ముందుకుండి ఏదైనా నిరుపేదలకు సాయం చేసి వాళ్ళకు ప్రతి ఒక్క పథకాలు చేరే విధంగా నేను చూసుకుంటూ ఉంటానని కోరుకుంటున్నాను. నా పేరు దేవరాజు నాయక్, నేను పర్వతగిరి మండల యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్. ఈరోజు ముడతుల తండ గ్రామ సభకు ఇచ్చేసిన ప్రజలందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా పేద ప్రజలకు అన్ని పథకాలు అందేటట్టు చూస్తామని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. నేను శ్రీనగర్ బూత్ కన్వీనర్. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజాపాలన మన రేవంత్ రెడ్డి సార్ ఆదేశాల మేరకు ఏంటంటే పేదలకు ముఖ్యంగా నిరుపేదలకు ఈ పథకాలు వర్తించాలని సార్ ఈ పథకాలను స్కీమ్ ద్వారా చేరడం జరిగింది. ఏంటంటే ఇప్పుడు వచ్చినంత వరకు ఆశతోటి కొందరు వచ్చిందని ఆశపడద్దు, సంతోషపడద్దు, రాలేదని బాధపడద్దు. ప్రతి ఒక్క ప్రజలకు నిరంతరం 5 సంవత్సరాలు మనకు క్రితం ఇంకా 5 సంవత్సరాలు మన ప్రభుత్వం ఉంటుంది. ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు. అందరికీ ప్రతి పథకాలు వర్తిస్తాయి. రాని ప్రజలు నిరాశపడవద్దు. ప్రతి ఒక్కటి మేము దగ్గరుండి ప్రజల మంచి చెడు మొత్తం చూసుకుంటామని. నటీనటులుగా ఎదగాలనుకునే యువత పరిశీలనా శక్తిని పెంచుకోవాలని ప్రముఖ హాస్యనటుల బ్రహ్మానందం సూచించారు. లేది ఉన్నట్లు భ్రమింపచేయడమే నటన అని అభివర్ణించిన ఆయన తనకు తెలియకుండానే నటన, అందులోని వైవిధ్యాన్ని తెలుసుకున్నట్లు తెలిపారు. నటుడు ఉత్తేజ్ నిర్వహిస్తున్న మయూకా టాకీస్ శిక్షణా కేంద్రంలో 25వ బ్యాచ్ ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కొత్తగా సినీ పరిశ్రమలోకి రావాలని ఆకాంక్షిస్తున్న యువతకు దిశానిర్దేశం చేశారు. 25వ సంవత్సరం, 25వ తేదీ, 25వ బ్యాచ్ ఇట్లాగా. సో వీళ్ళు నటన గురించి, నటన యొక్క వైదుష్యం గురించి, నటనలో ఉన్న ఇవన్నీ నాకు తెలియదని ఎందుకంటున్నారంటే తెలియకుండానే అది వచ్చేసి. ఇప్పుడు
సపోజ్ నాకు తాగుబోతు యాక్టింగ్ రాదు, యాక్టింగ్ వచ్చు, తాగడం రాదు. దేర్ ఇస్ ది డిఫరెన్స్. దట్ ఈస్ ఓన్లీ ది, అది మనం చెప్పుకోవాలంటే మనం తెలుసుకోవాలనేటువంటి విషయం ఏంటంటే మనకి లేనిది ఉన్నట్టు అది భ్రమింపజేయడమే కదా నటన. అది మనం అది కూడా మనమే చేసింటే ఒక హత్య చేసేవాడు క్యారెక్టర్ వేసామంటే నలుగురు చేసి వస్తాం సార్ తర్వాత చూసుకుందాం ఇక్కడ న్యాచురల్గా ఉంటుంది అంటానికి వీల్లేదు. కాబట్టి నటుడికి కావలసినటువంటి ముఖ్యమైనటువంటి నాకు తెలిసిన as far as my little knowledge goes, యాక్టర్ కానీ యాక్ట్రెస్ కానీ కావాల్సింది ఏంటంటే అబ్జర్వేషన్ ఉంటే మనకి ఇప్పుడు వీళ్ళు ఇలా బిహేవ్ చేస్తారు, ఇలా బిహేవ్ చేస్తారు, ఇలా బిహేవ్ చేస్తారు అనేది ఒక అవగాహన మనలో. ఆనకరంలో జీవీఎస్ వ్యాప్తి 73కు చేరిన కేసులో అలా చేస్తే ₹1 ఇవ్వం. రేషన్ కార్డులపై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు. జగన్తో విభేదాలు లేవు, వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా. విజయసాయిరెడ్డి. మా సంస్థలో తనిఖీలు, ఐటీ అధికారులే ఆశ్చర్యపోయారు. దిల్రాజ్. ఈ 69 న్యూస్ ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి ఈ 69 న్యూస్.